హలో ఎవ్రీవన్. ఈరోజు నా స్టైల్లో రొయ్యల కూర ప్రెషర్ కుక్కర్లో ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేస్తాననేది మీ అందరికీ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా దీనికోసం రొయ్యల్ని వాష్ చేసుకోవాలండి. రొయ్యలు వాష్ చేసుకునేది అనేది చాలా పెద్ద ప్రాసెస్. పైన తొక్క తీసుకున్న తర్వాత కూడా లోపల ఒక బ్లాక్ కలర్ లైన్ అనేది ఉంటుంది, అది మేతకట్ అంటారు. దాన్ని కూడా సింపుల్గా ఎలా తీయాలనేది నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా ఫోర్క్ ఉంటే కనుక మీ దగ్గర ఇలా ఫోర్క్ని ముందు ఉన్న తల దగ్గర భాగంలో మీరు ఇలా ప్రెస్ చేసి పైకి ఇలా అన్నారంటే బ్లాక్ కలర్ లైన్ అనేది కొద్దిగా కనిపిస్తుంది. ఆ కొద్దిగా కనిపించిన దాన్ని చేత్తో ఇలా పట్టుకుని లాగారంటే ఈ మేతకట్ట అనేది బయటకు వచ్చేస్తుంది ఈజీగా. ఇలా అన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో కూడా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. రొయ్యల్ని క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం దీనికి సరిపడినంత వేసుకొని మీరు బాగా మ్యారినేట్ చేసి కనీసం ఒక 1 అవర్ అన్నా నానబెట్టారంటే దీంట్లోకి కారం, ఉప్పు వెళ్ళి రొయ్యలు అనేది టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఇలా రొయ్యలు ఒక రోజు ముందు తెచ్చుకున్నారంటే క్లీన్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మీరు కర్రీ కనుక చేసుకున్నారంటే ఈ రొయ్యకి ఈ కారం, ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా ఎక్కువగా వేసుకోవాలని చెప్తాను కదా, అదేవిధంగా ఈ రొయ్యల కూరకు కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు పచ్చిమిర్చి చిరుకుల్లాగా కోసుకొని వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడైనా సరే ఆనియన్స్ స్లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఆనియన్స్ అనేది స్లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మీరు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మీరు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకోండి. డైరెక్ట్గా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మీరు అటు ఇటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు మసాలా అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు పైన లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకునేటప్పుడు మీరు దీనికి బెల్ట్ అనేది పెట్టకండి, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఉంటుంది రొయ్యల్లో. సో ఆ వాటర్ని తేలడానికి నేను ఇలా లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. 5 to 10 మినిట్స్ ఉంటే చాలు. ఒక 5 మినిట్స్కి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ అనుమానం ఉంటే కనుక ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చెక్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మీకు వాటర్ అనేది పైకి వస్తూ ఉంటే ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా దిగితే మీకు రొయ్యలకి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది నేను 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే వాటర్ అనేది ఇలా కాస్త పైకి వచ్చింది. సో నాకు ఇంకా వాటర్ అనేది దీంట్లో పడతాయి. నాకు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా అనేది ఒక బౌల్లో, ఆ బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ మసాలా గ్రేవీని కూడా దీంట్లోకి వేసేసుకున్నాను. ఒకసారి మీరు మొత్తం కూర అంతా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి. ఈసారి లిడ్ క్లోజ్ చేసుకున్నప్పుడు బెల్ట్ కూడా పెట్టి క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఈ విజిల్స్ అనేది నా కుక్కర్కి అయితే 5 విజిల్స్ అయితే సరిపోతుంది. అదే మీ కుక్కర్ ఫాస్ట్గా విజిల్స్ వస్తే కనుక ఒక 6 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేయండి. లేదంటే మీకు రొయ్యలు అండ్ ఉల్లిపాయలు కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మీరు అది ఆలోచించి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇదిగోండి, నాకైతే రొయ్య చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగరబెట్టేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే వాటర్ అనేది బాగా ఎగిరితేనే మీకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అది ఏ రొయ్యల కూర అయినా సరే, చేపల కూర అయినా సరే, లేదంటే చికెన్, మటన్ ఏదైనా సరే మీకు ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యి వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికితేనే మీకు కూర అనేది టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా 2 రోజుల వరకు కూడా కూర వాసన అనేది ఉండదు. ఇదే టైంలో వాటర్ అనేది కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేశారంటే ఈ రొయ్యల కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పైకి సపరేట్ అయినప్పుడు మీరు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఎంతో రుచికరమైన రొయ్యల కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా రొయ్యల కూరని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.